హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లరు దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. అట్లనే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంతవరకు ఇక పాత వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదులా, ఓన్లీ కవితలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం 93. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. బక్కవా ఓ బక్కవా, చెప్పురా మల్లవ్వ, ఏంది? ఏం లేదే, పొద్దు పోతలేదు ఎక్కడా. అనిత ఇంకా రాకపాయే. ఏమో ఊకి ఇంటికాడ కూర్చొని ఆస్టకు వస్తుంది. పొలంలో ఒక పనికన్నా పోదామంటే ఇక అందరు ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా పిల్ల ఇంకా రాకపాయే అనేసి ఉండబుద్ధి అయితే లేదు ఇంటికాడ. ఇంటి ముంగట ఉంటుండే మంచిగా అదో ముచ్చట ఇదో ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటుంటివి. గట్లనే అందుకని చెప్పేసి వచ్చిన నీ దగ్గరికి చేసేపు ముచ్చటన్న పెడదామని ఇంటికి పోతే ముసలాయన నుండి పాతింటికి పోయింది ఊకిజల్ల నీకే అని చెప్పి, సరే పట్టుకుపోయి ఎంతసేపు మాట్లాడుకుంటా కూర్చుందాము, పని చేసుకుంటుందేమో అనుకొని వచ్చినాయిగా. గట్ల నాకు బిడ్డ అయ్యో ఇల్లు అట్లనే పాడుపడ్డది. ఇంకా వస్తేనే లేను ఉక్తలే నేను. అందుకని ఇక పిల్లలందరూ వచ్చి ఆడతారు చెట్టు కింద మంచిగా ఆడి పొక్కి చేస్తూ వాకిలంతా గలీజ్ అయ్యింది. అందుకే ఊగిజల్దామని వచ్చిన. అవు కానీ ఏమైంది మరి? అనిత ఇంకా రాకపాయే, గిన్ని రోజులాయే పండగ అయిపోయే ఇంకా రాకపాయే. ఏమోనే, వాళ్ళ తమ్ముడు పంపించలేనట్టున్నాడు, ఇంకా మంచిగానే పెట్టుకున్నాడు. వాళ్ళ మడతలు బాగానే చూస్తున్నట్టుంది, అందుకే రానట్టుంది. ఏమో ఒక్క ఫోన్ ఇట్లా చేస్తలేదారా నీకు? ఏడ చేస్తుంది ఫోన్, ఇట్లా చేస్తలేదు. పోయిందంటే ఒక్కసారి నేనే చేస్తాక ఇప్పుడే ఇంటికి వచ్చినాము అని చెప్పిందంటే ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఏం చేస్తుందో ఏమో మరి, ఇంకెప్పుడు వస్తుందో ఏమో మరి. అయినా ఏం పీకర్ ఉంది పట్టు. ఇక మంచిగానే అప్పు లేకుండా మంచిగానే దవాఖానలోనే పని అయిపోయింది అయినది. ఇక మంచిగా అయ్యిండు. ఇక మంచిగానే వాళ్ళ ఇంటికి పోయి ఆడ తమ్మిన దగ్గర ఇన్ని రోజులు ఉన్నారు. ఇంకా ఏం పీకర్ ఉంది, వచ్చి ఏమైనా చేసేది ఉందా? పైసలు ఏమైనా అప్పులు ఇట్లా ఉన్నాయో లేవు, అందుకనేసి నిమ్మడంగా ఉన్నట్టుంది ఆ పిల్ల. ఎంతైనా సరే కానీ గిన్ని రోజులు పోతారమ్మ తల్లిగారింటికి. సిగ్గు వాయేసి అమ్మో ఇంత కూడా గంత ఆలోచన ఉండదా? చూసిన లేవనుకుంటారు, గిన్నె వచ్చింది అని కూడా అనుకోరా? పిల్లకి ఇంత ఆలోచన లేదా అనితకి? ఫోన్ పాటే ఆ పిల్ల ఎప్పుడు పోతా అది ఓ సంవత్సరానికి ఒకసారి కూడా చక్కగా పోదు. పోతే పోయింది పాటు, మొగనికి పానం బాగలేదు కాబట్టి పోయింది. ఎవరేమనుకుంటే ఏమైతుంది అని అనుకుంటుంది. ఇక అగో వస్తూనే ఉంది కదా అనిత. అమ్మా ఇప్పుడు వస్తుంది. బాగున్నావా మరిది? ఎట్లుంది పానము? మంచిగానే ఉంది వదినే. చూసి పిల్లగా గిప్పటి నుంచి హాజరా తాగుడు జోలికి పోకు. చూడు పానం ఎట్లా అయిపోయింది ఒక్కసారికి. నువ్వు ఇంటికాడ లేకుండా అయిపోతుంది పండగకు. పిల్లలు నువ్వు మంచిగా పండగ చేసుకుంటుంటారు, ఇల్లంతా కలగలాడుకుంటా. చూసినావు కదా ఈసారి ఎట్లా అయ్యే. ఇక అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్త పడు. మంచిగా చెప్పినప్పుడు విను, ఇబ్బంది పడకు, తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే వదినే. ఏం పిల్లగా మంచిగా ఊరుకున్నావా లేదా? మంచిగానే ఉన్నానే అవ్వా. అనిత పండగకి పిల్లలను కూడా తీసుకురాలేదా? వచ్చిరే, నేనే పోయి పిల్లని తోలుకొని ఇంటికి వస్తాము అనుకున్నా. ఇక గంతలోనే మా తమ్ముడు ఇక డ్యూటీకి వద్దునని చెప్పిండు. పోకురు అక్క అని ఎంబడి పడ్డాడు కానీ పూతం రాయ్యాలా అని చెప్పినాం. ఇక వాడు ఏమనుకున్నాడేమో డ్యూటీకి పోతున్నా అన్నాడు. ఇక అప్పుడే అక్కడి నుంచే పోయి ఇక పిల్లలను తోలుకొని ఇంటికాడికి తీసుకొచ్చిండు. ఇక మేము పోతాం అంటే కూడా లేదు, వద్దక్క ఇగో పిల్లలను కూడా తీసుకొచ్చిన, ఈయన ఉండు పండగ అయిపోయినాక పోదు అని చెప్తే ఇక అట్లనే ఇక ఆడనే ఉన్నాం అక్క. ఇక అసలు వీలు కాలేదు. ఇక ఆడేమో వద్దొద్దు అంటుండు, ఎందుకు తీయ అని చెప్పేసి ఇంక ఆడనే ఉన్నాం ఇన్ని రోజులు. పిల్లల్ని ఇట్లా అట్లా హాస్టల్కి పంపించి ఇక ఇంటికి వచ్చినాం మేము. బాగా వేరుపాటు ఏడాదికోసారి పోనే పోవు ఎక్కువ అమ్మగారింటికి. మంచిగా పోయి ఉన్నావు ఈసారి. ఇక పిల్లలకి పానం మంచలేనందుకు పోయినావు. ఉట్టప్పుడు నువ్వు పోతావు, పని 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 ఎక్కడ పని అయినా సరే చేసుకుంటా అంటావు, ఖాళీ ఉండనే ఉండవు. ఇంకా ఆడికిడికి పోతే ఒకటే తిరుగుడే అవుతుంది కానీ మళ్ళీ ఎందుకు అని చెప్పేసి పోనే పోవు. మంచిగా పోయి వచ్చినావు పాటు. ఇక పోరి ఇంటికాడ మొత్తం సాఫ్ చేసుకొని ఇంత వండుకొని తినిపోరి. సరే మళ్ళక్క, నేను మళ్ళీ వస్తా కానీ ఇక మళ్ళీ ఈయనకి చాలా సేపు నిలబడలేడు. పోయి ఇంటికాడ మొత్తం సాఫ్ చేసి ఇంతసేపు పండుకొని వంతాడు. ఇంత వండి తినబెడతావు. తినేసి వచ్చినాం కానీ ఇక మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంత వండుతా. అదే ఎక్కువసేపు నిలబడితే చేతన అయితే లేదు, కూర్చోవాలనిపిస్తుంది పా. పిల్లగాడు మరిది ఎంత మంచిగా ఉంటుండే, నక్క అయ్యిండు చూడు పానం సుస్తైనాక.
ఏ ఊక మళ్ళా నువ్వు భలే మాట్లాడతావు గప్పల గప్ప నుంచి గట్లనే ఉండు నక్క నక్క ఇలా కొత్తగా అయినాడు పానం వచ్చిన పానం తక్కువ పానం మంచిగా లేకున్నా గట్లనే ఉంటాడు మంచిగా ఉన్నా గట్లనే ఉంటాడు. ఏ ఊకవే జరన గుంజలేదా అని గా మాత్రం అర్థం కదా. అవు కానీ మళ్ళమ్మ ఇక పిల్లగాండు చూడు పిల్లకు ఊకే ఊకి ముచ్చట పెట్టేటోడు వాడే మనం పనికోతుంటే అడ్డం వస్తుండే చూడు వాడొక్కటే ఇంటి దిక్కే తిరుగుతుండే ఇక్కడికి నుంచి పోతుండు నీకు అనిపించలే మరి మీ ఇంటి ముంగట. అవ్వు గా పిల్లగాడ అది అవ్వు చాలా రోజుల నుంచి రోజు పొద్దున అక్కడి నుంచే పోతుండు మా ఇంటి ముంగటికించి వాళ్ళ ఇల్లు దిక్కు చూసుకుంటూ పోతుండు. ఇంకా తాళమేషే ఉంది అనుకుంటుండో ఏమో మరి రోజు చూసుకుంటూ పోతుండు. ఏమో అనితకు ఆ పిల్లగానికి మాటలు ఏమేమో కసపిస అయ్యిందో ఏమో మరి అందుకే లేదంటే ఫోన్లు చేసుకొని మాట్లాడుకొని తెలియదా కానీ ఇక ఆ పిల్లగాడే కాళ్ళు కాలిన పిల్లల ఒకటే తిరుగుతున్నాడు దాని ఇంటి చుట్టూ. ఇక ఏం చేసిందో ఏమో ఇది బాగానే వయసు పిల్లగాడాడు గా పిల్లగానికి గట్లా. అవే వానికి ఏం మాయరోగమే వయసు పిల్లగాడు అయ్యుండి గా పిల్ల ఎంబడ పడుతున్నాడు. ఏం పడో ఈ మగ పిల్లలకు ఉండే జాగాలు ఉండరు పనికి పాలన పనులు చేస్తారు అప్పుడప్పుడు. అమ్మ నిలబడి కాలు గుంజబట్టే జర్రసేపు కూర్చున్నామని కూడా అనపోతివేందే. అవ్వు మళ్ళా నా కూడా కాలు గుంజుతున్నాయి అందుకే కూర్చున్నా. అయ్యో గీ మళ్ళా పెద్ద గీ బక్కవ ఏం చేస్తారు గిడ గింతగా కూర్చొని ముచ్చట పెట్టారు పొద్దున. ఏందే పెద్ద పొద్దున ముచ్చట్లు వేట పడుతుంది పని తీరిందా? పని తీరింది ఇక బయటికి వచ్చిన ఇంటికాడ ఎక్కడ పోతలేదు అందుకే గిట్ల వచ్చిన. ఏం చేస్తుంది సుజాత? ఏమో అమ్మ కూడా పోతుండేమో ఇంత టిఫిన్ గిట్లా కడుతుందో ఏమో మరి వంట చేస్తుండే వచ్చేటప్పుడు నేను ఇంత టిఫిన్ చేసి వచ్చిన. ఇక పిల్లగానికి టిఫిన్ అని కడదామని చెప్పి చేస్తుండే వంట మరి కిచెన్లో ఉండే అయిపోయిందో మరి ఇంకా చేసుకుంటూనే కూర్చుందో. నీకేందమ్మా మంచిగా కూడలు ఉంది వండి పెడుతుంది మంచిగా ఉంటావు. ఈ ముసలి వంట చేసుకుందా లేదా వచ్చి ముద్దు కూర్చుంది పొద్దున. ఏడరయ్యా మర్చిపోయినా వచ్చిన ఇక వాకిలు దుక్కి దిక్కి అయిందంటే ముసలోడు ఒకటే కలిగిండు పాతింటి కాడికి ఇల్లు పోయి అని కలిగిండు. ఇక అందుకే వచ్చిన ఊకుదామని వస్తే ఇక మళ్ళా వచ్చే ఊకిన ఇట్లా ఊకి ఇంటికన్నా పోదాం అనుకుంటున్నా మళ్ళా వచ్చింది సరే అని చెప్పి కూర్చొని ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాము. మరి ముసలానికి ఆకలి అయితే తెలియడానే మాటలలో పడి మర్చిపోయినారా వంట చేయలేదు నేను కూడా. ఇక అట్లనే కూర్చొని ముచ్చట పెట్టబడితే ఊరుకొస్తాడు ముసలోడు ఆకలి కోర్చుకోడు ముందే లొల్లి చేస్తాడు. సరిపోయినవే ఈ వయసులో మీరు టైంకి ఇంత తినాలి మంచిగా కూర్చొని ముచ్చట పెట్టాలి వంట చేయకుండా కూర్చుంటే ఇక ముసలోడు తిట్టమంటే ఎందుకు తిట్టండి నేను. సై ఓ ముసల్దానా ఏమైంది నువ్వు ఎక్కడ పోతే అక్కనే నానే ఆయమ్మ అంటనే ఉన్నా వచ్చిండే ముసలోడు. ఏమే ఇలా కూసోని ముద్దుగా ముచ్చట పెట్టబడితివి ఏమన్నా ఉండవానే? వంట పొద్దున్న లేచి ఇంత ఛాయ్ తాగుతీ కదా. సై ఈ అమ్మ చాయ్ తాగితే కడుపు నింతదానే? ఇంత వండి నువ్వు ముచ్చట పెడతావా తిరుగుతావా ఆడుకుంటావా ఏమైనా చేసుకుందు కానీ ఇంత కడుపుకి ఇంత అన్నం పెట్టి ముచ్చట పెట్టాలి కానీ వచ్చి గిడ కూసోని అమ్మ అక్కలతోటి ముద్దుగా కూసోని ముచ్చట పెట్టబడితివి. ఇక ముసలి అవుతుంది కదనే మర్చిపోయినట్టుంది వంట చేసి వచ్చి కూర్చుని అనుకుందా ఏమో ఇంకా ముచ్చట పెట్టబట్టింది. చూడరాదు మనవరాలా గిట్ల చేయబడుతుంది ఇది అంత మతి మరుపు ఉన్నది. దెబ్బ వాకిలు ఊడ్చి రావే ఇంత వందు తినేసి ఇంతసేపు ఆడిడ టైలా ఇంచుకుంటా కూర్చుంటా ముసలిలో తానా అని చెప్తే ఇది మంచిగా వచ్చి కూర్చొని పొత్త ముచ్చట పెట్టబట్టే. అయితే బట్టే మా ఇంటికి రా ఇంత ఒక బుక్క తిన పెడతాదా. ఏమైంది ఆ ముసల్దానికి బర్రెలా కూర్చుంది వండుతుంది అమ్మ నీకెందుకు శ్రమ ఇప్పుడు తీసుకొని పోయి వండిపించుకొని తినను. అయినా మీరు కూరలు సప్పా చేస్తారు నాకేమో దిగుడు పోదు. మంచిగా కారం గట్టిగా తలిగిస్తేనే నాకు మంచిగా ఉంటుంది. ఇంకా సప్పటి తిన్నానంటే నాతోటి ఏడవుతుందమ్మా. ఇక అందుకే ఆ ముసల్దాన్ని తోలుకొని పోయి ఇంత వండించుకొని తింటా. ఇగో నా కొడుకులు సప్పగా ఉంటేనే తింటారు ఇంత కారం ఒంటికి పడనియరు. అసలు ఇంకా లేస్తావా లేవే నువ్వు ఎంతసేపే నువ్వు అట్లే కూర్చున్నావు వచ్చిండు ఆ ముసలోనికి ఆకలి అవుతున్నట్టుంది వచ్చిండు అని కూడా లేకుండా ముద్ద కూర్చున్నావు అట్లనే లేవు. పోత మళ్ళా ఈ ముసలోడు ఏడ నిలగనియాడు ఆయనకి ఆకలి అయ్యిందంటే ఇంక గిచ్చనే లొల్లి పెట్టుకుంటాడు. అమ్మో పొయ్యి వండి ఇంత వేసొస్తా ఇక తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇంటికి వస్తా పాటు పోదు ఇంకా. అబ్బో మా తాత భయముల పెట్టుకున్నాడే నిన్ను. ఆయన కానీ వంట చేయకుండా గీడికొస్తావే నువ్వు ముందే వంట చేసి ఆడబెట్టి ఇంటికి వచ్చి పాతిళ్ళంతా ఉక్కుని అయిపోవు కదా. వంట చేయకుండా గీడికొచ్చి గీడి ఉక్కుడ కూర్చుంటే ముసలోనికి కాలదా మరి. పారయ్యా ముసలోడా ఇలా ఒక్కరోజు నేను మర్చిపోయి ఇలా కూర్చుంటే రోజు వండి పెట్టనట్టే మాట్లాడబట్టే పొద్దునే వేస్తా ఇంత వండి చూడు ఒక్కరోజు ఉండకపోతే ఇజ్జత్ ఇస్తుండు బయట రోడ్డు మీద.
ఇక వా ముచ్చట పెట్టి మస్తు అయిందా. చూసినవానే పెద్దమ్మ, ముసలోళ్ళు ఎంత గట్టిగా ఎంత స్పీడ్గా ఉరుకుతుర్రు నడుచుకుంటా. ఈ అమ్మ ఏం తిన్నారే వీళ్ళు అప్పట్లా, గింత గట్టితనం ఉంది. జొన్న సంకటి తిన్నోళ్ళు వీళ్ళు, అందుకే గిట్లుర్రు. మంచిగా అంబలి జొన్న సంకటి ఇక పెరుగు బాగా తిన్నోళ్ళు ఇక గిట్లుంటారు, మంచిగా ఉన్నారు చూడు. గప్పట్లా ఏడిపోయిన పొలంలో ఆకుకూరలు తెంపుకొచ్చుకొని ఇంత సంకటి వండుకొని మంచిగా తినేటోళ్ళంట. అందుకే ఆ ముసలోడు చూడు ఎంత గట్టిగుర్రు. సరే తీయే, ఇక పిల్లలు బడికి పోయిర్రు, ఇక పనన వేసుకుంటా, బట్టలు ఉన్నాయి ఇంటికాడ. ఇంతకీ అనిత వచ్చిందానే? వచ్చింది బిడ్డ, ఇంటికాడనే. ఇప్పుడే పోయినుండే గీడు ముంగటికేంచి పోతుండే. ఇక పోయి ఇల్లంతా సాఫ్ చేస్తానే అనబట్టి చాలా రోజులు అవుతుంది కదా, ఇల్లంతా దుమ్ము అయి ఉండొచ్చు, ఇంకా మొత్తం సాఫ్ చేసుకుంటాను అన్నది. కూలికి పోయి వచ్చేది ఉంది, వస్తావారా మరి రేపటి నుంచి? ఇప్పుడైతే పండుగ అయిపోయి నిన్న మొన్న, ఇంకా అప్పుడే ఏమవుతున్నాయి 2-3 రోజులు ఉండు ఇవ్వడం కానీ. ఇట్లా మా పెదనాయన ఎప్పుడు ఆనే ఉంటాడు. ఇంకేందే నీకేం పికర్ చెప్పు. అయ్యో గట్లని అత్త పెదనాయన మీద వేస్తున్నారా పని? నేను కూడా ఇంత చేస్తా పోయి, ఏదో సరిపోద్దు ఒక ఇంకా ఊరికే పని అని ఏం చేతాని ఇంకా గాలిడ ముచ్చట్లు పెడతా ముసలాలు దొరికితే. సుజాత త్వరగా తీసుకురా కాఫీ, టైం అవుతుంది. వస్తున్నానండి. ఏంటి కాఫీ ఈరోజు ఇంత లేటుగా పెట్టుకొస్తున్నావు? ఏంటో సార్ గారు భలే హుషారుగా ఉన్నారు. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారేంటి? ఇంకెక్కడికి వెళ్తా డార్లింగ్, ఆఫీస్కే కదా నేను వెళ్ళేది. మరి ఇదేంటి అంత హుషారుగా ఉన్నారు? ఆఫీస్కి వెళ్తున్నట్టు లేరే, ఇంకేమైనా బయటికి వెళ్తున్నారేమో, మంచిగా ఎంజాయ్ చేయడానికి అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. ఇక మా దోస్తుగాళ్ళు కదనే, వాళ్ళు మెల్లగా ప్లాన్ చేస్తారు, ఒకప్పుడు వెళ్తా కానీ ఇప్పుడు ఏం లేవు. ఊకే అడుగుతుర్రే జరా మంచిగా పార్టీ చేసుకుందాం రా భయ్ రా అని. ఇక నేనే ఒప్పుకుంటలేను. మళ్ళా నువ్వెంత లొల్లి పెట్టుకుంటావు అయ్యింది నాతో అని చెప్పి. అబ్బో నేను ఇది కూడా పెడతానండి, పోయిరండి. ఫ్రెండ్స్తో కొద్దిసేపు సరదాగా ఉంటే కూడా బాగుంటుంది కదా. చూడాలి, ఈవినింగ్ టైంలో మంచిగా వెళ్ళనీకి ట్రై చేయాలి ఒకసారైనా. సరే కానీ రావి పక్కన కూర్చో కొద్దిసేపు. అవతల పనులు ఉన్నాయండి, బట్టలు ఇట్లా ఉతకాలి, ఇంకా గిన్నెలు ఉన్నాయి తోమేటివి. మళ్ళీ అత్తం వస్తే లొల్లి పెట్టుకుంటుంది ఎందుకు. అబ్బా నేను పోయినాక చేసుకుంది, రావే కూర్చో. ఏవండి మనం కూడా బయటికి వెళ్దామండి ఈ సండే. సరేలే చూద్దాం, వీలైతే వెళ్దాం కానీ. ఇదేంటి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది? ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే బంగారం. అనిత ఏమైంది అనిత, ఎందుకో వామిటింగ్ చేస్తున్నావు? అబ్బాయి ఏమో అండి తెలీదు, ఉన్నట్టుండి కడుపులో తిప్పుతుంది, వామిటింగ్ అవుతుంది. అయ్యో టైంకి అమ్మ కూడా లేదే, ఏమైనట్టు నీకు? ఏమైంది సుజాత, ఏమైంది? గంటగనం గక్క పడుతుంది. ఏమో అబ్బా పిల్ల గింతగానం గక్క పట్టే ఎన్నలేంది? ఏంద్రా నిలబడి చూస్తావు, డాక్టర్కి ఫోన్ చేయక? పర్లేదమ్మా, ఏమో తిన్నది అరగనట్టుంది రాత్రి, అందుకే వామిటింగ్ అయినట్టుంది. అందుకేనే జర్రంతా తక్కువ తినాలి రాత్రి పూట. బగ్గా తింటావు వంటవు, జర్రసేపు వాకింగ్ అన్నా చేతాం అనవు. అక్కడిక్కడ టైలా ఇస్తే పానం మంచిగా ఉంటుంది, హుషారు ఉంటుంది, పొద్దున్న లేవగానే సాఫ్గా అవుతుంది. నువ్వు మంచిగా తినంగానే పోయి పొత్తం అంటావు. ఏ చెప్తేనేమో రోషానికి వస్తారు. మా అత్త ఇట్లన్నది అట్లన్నది అని ముచ్చట పెడతారు, ఇలా చెప్పుకుంటారు. మంచితనానికి చెప్తేనేమో వినరు. చూడు ఇప్పుడు లేవగానే ఎట్లా వాంతింగ్ చేసుకుంటున్నావు. సరేలే వే, ఊకే పొద్దంతా పని చేసి దానికి ఏడవుతుంది, అట ఇలాయించుడు ఇలాయించుడు తినంగానే వంతది. గాదానికి నువ్వు తిరగాలి వాకింగ్ చేయాలి అంటే దాంతో ఏడైతే చెప్పు, పొద్దంతా పని చేస్తుంది. జర్రనన్నా ఎంకరేజ్ చేస్తున్నావో లేదో నీకు తెలవాలి. మరి ఏదైనా పని హెల్ప్ చేయాలి కదా, మంచిగా హెల్ప్ చేసుకుంటే ఎంకరేజ్ చేస్తుంటే పనులు మంచిగా చేసుకొని హుషారుగా ఉంటారు. నువ్వేమో సప్పుడు కాకుండా బయట పోతున్నావు. ఈ మధ్య చూస్తున్నామ్మా, జర్ర కూడా హెల్ప్ చేస్తలేవు సుజాతకి పనిలో. చేస్తా కానీ నువ్వైతే పోరా, టైం అయితే లేదా నీకు? ఎట్లా సుజాత, నీకు ఎట్లుంది, పోవాలా వద్దా? నేను అయ్యో పర్లేదండి మీరు పోండి. సరే మరి నేను పోతా అట్లనే. ఇక నాకు మళ్ళీ నీకు ఎట్లా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు, నేను వస్తా. సరే సరే. ఏందే నా కొడుకుకు ఉన్నది లేదంతా చెప్తున్నావు. మా అమ్మ పని చేస్తలేదని అనుకుంటున్నాడు మా పిల్లగాడు. చెప్తున్నావా ఏంది? నీకెన్నిసార్లు చెప్పాలి, కోడలివి అత్త మీద పని పెట్టకుండా చేసుకోవాలి. మా కాలంలో మేము గట్లనే చేసుకున్నాం, నువ్వు చేయనీకి ఎందుకమ్మా నీకు అంత బరువు అవుతుంది? అయ్యో ఏం లేదత్తమ్మా, నేనేం చెప్పలేదు మీ అబ్బాయికి. మరి గట్టెట్లా అంటాడే వాడు? ఏందమ్మా నువ్వు పని గింత కూడా సాయం చేస్తలేవు కోడలికి, మెల్లగా బయటికి వెళ్ళిపోతున్నావు అని అనబట్టేవాడు. నువ్వు చెప్పండి వానికి ఎట్లా తెలుస్తుంది? నిజంగా అత్తమ్మా నాకేం తెలియదు, నేను అలాంటిది ఏం చెప్పలేదు. ఏదో పోని పిల్ల అని చెప్పేసి సప్పుడు కాకుండా అప్పుడప్పుడు పనులు హెల్ప్ చేస్తుంటే ఇప్పుడు చేయబుద్ధి అయితే లేదు నువ్వు చేసే పనులకి. అయినా నేనేం చేస్తున్నా అత్తమ్మా అట్లా మాట్లాడుతున్నావు?
ఇగో గీదే తగ్గించుకో, ఎట్లా మాట్లాడుతున్నావు గట్లా మాట్లాడుతున్నావు, ఏమన్నా పడాలి, ఒక మాట పడితే ఏమైతుంది, మీ కీటాలు పడిపోతాయి కింద, మళ్ళీ ఎదురు మాట ఇస్తావు. ఏందబ్బా పిల్ల గింతగానం కక్కబట్టే, ఏంది ఉందా ఏంది? ఏంది సుజాత గింతగానం కక్కబడితేవి, ఇది తిన్నది అరక్కనా లేక ఇంకా వేరేవా? ఎట్లనే నిలదప్పినవా ఏంది? ఏమో అత్తమ్మ తెలియదు నాకు. నీకు తెలియకపోవడం ఏంది? పొద్దుటి నుంచి నిన్న రాత్రి నుంచి నోరు ఎట్లనో అనిపిస్తుంది, తిన్నది మంచిగా అనిపించలేదేమో అనుకున్నా, కానీ ఇంకా అట్లనే ఉంది. ఇప్పటిదాకా కూడా కొంచెం చాయ్ తాగితే కూడా గట్లనే అయ్యింది, కానీ ఇక ఏమో లే అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాత కూడా మళ్ళీ ఇట్లనే అవుతుంది అత్తమ్మ. వాయమ్మో డౌటే లేదు, నా కోడలు నీళ్ళు పోసుకున్నట్టుంది. ఎట్లయినా సరే ఇలా దావకనకు ఇక కన్ఫర్మ్ చేసుకొని వస్తా. ఇక చూడు ధూమ్ ధామ్ ముచ్చట్లుంటాయి అవా, మామూలుగా ఉండదు. ఇన్ని రోజులకు మంచి విషయం తెలియబోతుంది, ఇదే కన్ఫర్మ్ అనుకుంటున్నా నేనైతే. డౌటే లేదు, ఇక అవే వాంతులు ఇవైతే. ఇక నా కోడలు నీళ్ళు పోసుకుంటే ఇక ఊరంతా మూత మూగిపోతుంది. ఓయమ్మో నీళ్ళు పోసుకుందంట మల్లవ్వ కోడలు అని చెప్పి చాలా రోజుల నుంచి మంది ఒక్కటే అడుగుతున్నారు. ఇప్పుడు నా కళ నెరవేరే రోజు వచ్చింది. అయినా సరే ఇప్పుడే ఎవరికి చెప్పాను, జర్రంతా ఇదంతా కన్ఫర్మ్ అయినాక చెప్తా. నాకు తెలిసి అయితే గవే వాంతులు. ఇక చూడాలి మరి, దవాఖానకు తోలుకొని పోతే అలా ఎట్లయినా సరే ఇంక జరసేపు ఆగి తోలుకొని పోతా. అమ్మ సుజాత దవాఖానకైనా పోయేస్తామారా? ఊదమత్తమ్మ రాత్రి నుంచి ఇట్లనే ఉంది, తక్కువ అవుతుందేమో ఇప్పుడు అనుకున్నా కానీ అయినా కానీ ఇట్లనే అవుతుంది. మళ్ళీ ఆయన ముంగట చెప్తే కంగారు పడతాడని చెప్పేసి నేను చెప్పలేదు, కానీ నాకు ఇట్లనే అవుతుంది అత్తమ్మ గంటకి బాగా. ఇగో బట్టలు ఇట్లా ఉన్నాయి, గిన్నెలు ఇట్లా ఉన్నాయి, తోమేటివి, అవి తోమినాక ఊదమత్తమ్మ. ఏ గవన్నీ గడబెట్టు, ఇప్పుడు పోయేద్దాంపా. ఫస్ట్ ఏమైందో తెలుసుకుందాం నడువు. మనము ఫస్ట్ అయితే దవాఖాన పోయేసుతామమ్మా, తర్వాతనే ఇంట్లో పని చేసుకుందాము. అసలు ఏమైందో తెలుస్తలేదు నాకు. ఒక్క దిక్కు డక్కు డుక్కు అంటుంది, ఒక దిక్కేమో పానం ఇంకోలాగా అనిపిస్తుంది. పొయ్యి వస్తే కానీ నా మనసు కుదుట పడదు. నడువు పోదాం దబ్బున. ఓ మనవడలో ఉడితే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసినా పిల్లలకు అడగలేకపోతే ఇవాళ అయితే అది నిజమవుతుంది పట్టు. ఇంతసేపు నా మీద గంటగానం మొరలింది అత్తమ్మ, ఏదైనా విశేషం ఉంది అని అనుకుంటున్నట్టుంది, అందుకని చెప్పేసి మస్తు సంతోషంగా ఉంది. అమ్మ అని ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, ఇప్పటిదాకా ఎంత తిట్టింది నన్ను. కోడలు ప్రెగ్నెంట్ ఉంటే గంత సంతోషపడతారా అయితే, కానీ గంతే ప్రేమగా చూసుకుంటారా లేదా చూస్తా. ఒకవేళ నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది, మా ఆయన మస్తు సంతోషపడతాడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయన. ఇవాళ కూడా గుర్తు చేసే పొద్దున్నే దోస్తులు దావత్ అంటుర్రే, దావత్ చేసుకుందాం అంటుర్రు అని అనబట్టే నాకు అప్పుడే అనిపించింది నిజంగా ఆయనకి ఎంత ఆశ ఉందో పిల్లల మీద అనుకున్నా. ఏమైనా సుజాత నడువు దవదబా. వస్తున్నా అత్తమ్మా. బస్సు ఎప్పుడు వస్తుందో బాయే, పిల్లగాడు పోయినాక గుర్తొచ్చే నాకు. ఇట్లా ఏ తబ్బా బస్సు తొందరగా వస్తే బాగుండు, ఎప్పుడెప్పుడు తెలుస్తుందా అని మస్తు పానం కొట్టుకుంటుంది నాదేమో. అమ్మ సుజాత జరసేపు కూర్చో అమ్మ, గిట్ట నిలబడకు.